నీట్లో ఆన్లైన్ విధానంపై సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. నీట్ పరీక్షల నిర్వహణలో సమూల మార్పులకు కేంద్రం చర్యలు తీసుకోనుంది. పెన్ అండ్ పేపర్ విధానానికి స్వస్తి పలికి ఆన్లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్షపై కసరత్తు చేస్తోంది. జేఈ తరహాలో నీట్ నిర్వహణకు కేంద్రం చర్యలు తీసుకోనుంది. కేంద్రం అఫిడవిట్పై సుప్రీంకోర్టు పిటిషనర్ల సమాధానాలు కోరింది. తదుపరి విచారణ ఈ నెల 19కి వాయిదా పడింది. నీట్లోనే ఆన్లైన్ విధానంపై సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. నీట్ పరీక్షల నిర్వహణలో సమూల మార్పులకు కేంద్రం చర్యలు తీసుకోనుంది. పెన్ అండ్ పేపర్ విధానానికి స్వస్తి పలికి ఆన్లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్షపై కసరత్తు చేస్తోంది. జేఈ తరహాలో నీట్ నిర్వహణకు కేంద్రం చర్యలు తీసుకోనుంది. పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. శ్రీనివాస్, దేశవ్యాప్తంగా లక్షలాది మంది వైద్య విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్నటువంటి నీట్ యూజీ పరీక్షల నిర్వహణలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి పెన్ అండ్ పేపర్ విధానానికి స్వస్తి చెప్పి జేఈ తరహాలోనే కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ విధానాలకు మార్చే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు కేంద్రం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో స్పష్టం చేసింది. ఈ అంశం పైన స్పందించినటువంటి జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాధాలతో కూడినటువంటి ధర్మాసనం కేంద్రం దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ పై తమ సమాధానాలు, సూచనలు, సలహాలు నమోదు చేయాలంటూ పిటిషనర్లను ఏదైతే వైద్యుల సంఘాలతో సహా అందరినీ కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు 19కి వాయిదా వేసింది. అయితే కేంద్రం ఇచ్చినటువంటి అఫిడవిట్ లో ఏదైతే నందన్ నీలకని నేతృత్వంలోని ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ సిఫార్సుల ఆధారంగానే నీటి విధానంలో తుది నిర్ణయం తీసుకున్నట్లు కూడా కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ భద్రత, మౌలిక వసతులు, విద్యార్థుల సమానత్వాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ కమిటీ నివేదిక తయారు చేస్తుందని కూడా సుప్రీంకోర్టు తన అఫిడవిట్ లో పేర్కొంది. ఇక ముందుగా ఏదైతే ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ తరఫున న్యాయవాది తన్వి దుబే ఈ సందర్భంగా వాదనలు వినిపిస్తూ ఒకవేళ కంప్యూటర్ ఆధారిత విధానానికి మారే ఆలోచన ఉంటే దాన్ని వీలైనంత త్వరగా ప్రకటించాలని కూడా కోరారు. ప్రస్తుతం విద్యార్థుల తయారీ అంతా పెన్ అండ్ పేపర్ విధానంలో జరుగుతుందని కూడా ధర్మాసనానికి వివరించారు. ఇక పేపర్ లీకేజీలు, ఈ పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు పబ్లిక్ ఎగ్జామినేషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2026 ఏదైతే మొన్న పార్లమెంట్ లో ఆమోదించారో దాని ద్వారా న్యాయపరమైన రక్షణను మరింత బలోపేతం చేసినట్లుగా కూడా కోర్టుకి కేంద్రం ఈ సందర్భంగా తెలిపింది. మే 3న జరిగినటువంటి నీట్ యూజీ పరీక్షలో పేపర్ లీక్ ఆరోపణలు రావడంతో మే 12న ఆ పరీక్షను ఎన్టీఏ రద్దు చేసింది. తర్వాత మళ్ళీ జూన్ 21న తిరిగి మళ్ళీ రీటెస్ట్ నిర్వహించారు. ఈ వాదం పైన ప్రస్తుతం సిబిఐ అయితే విచారణ జరుపుతుంది. రైట్, థాంక్యూ కృష్ణ.